సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 21వ పాఠం వేదాంత డిండిమం 82వ శ్లోకం చూస్తున్నాం. నవభ్యోస్తి పరం ప్రత్యక్ నైవ వేద పరం పరం తద్విజ్ఞానాత్ భవేత్ తుల్య ఇది వేదాంత డిండిమః. ఇది 82 ఇప్పుడు చెప్పాను. 81, 82, 83 ఈ 3 శ్లోకాలు ద్వారా మనకి అసలు బ్రహ్మ జ్ఞానం యొక్క స్వభావం తెలియజేస్తున్నారు. ఎవరు? నృసింహ సరస్వతి, ఈ వేదాంత డిండిమం యొక్క రచయిత. ఇది చాలా పాపులర్ అన్నమాట మన వేదాంతంలో. దశమ పురుష దృష్టాంతం చాలా 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 పాపులర్ ఇది. ఈ దృష్టాంతం చాలా ముఖ్యమైనది. అంటే మనందరికీ తెలిసిందే. ఎవరో 10 మంది శిష్యులు నది దాటుతారు. నది దాటిన తర్వాత అందరూ ఉన్నారా లేదా అని చూసుకుంటాడు లీడర్. 9 మందిని లెక్క పెడతాడు. తనను తను లెక్క పెట్టుకోలేడు కదా. లెక్క పెట్టుకోకుండా 10వ వ్యక్తి కోసం వెతుకుతాడు. 9 మంది కళ్ళకు కనపడుతున్నారు. 10వ వ్యక్తి కళ్ళకు కనపడట్లే. వాడికి పోయాడు అనుకుంటాడు. 10వ వ్యక్తి కొట్టుకుపోయాడు ఆ నదిలో అనుకుంటాడు. ఏడుస్తాడు. గురువుగారు ఏం చెప్తాడు నాకు, గురువుగారు తిడతాడు కదా మరి అని జుట్టు పీక్కుంటాడు అన్నమాట. ఇది మన దశమ పురుష దృష్టాంతం. అంటే అతనికి ఆ నెత్తి కొట్టుకుని 10వ వ్యక్తి మిస్ అయిపోయాడు అనేటటువంటి వాడికి గురువు బోధిస్తాడనమాట. లేదు ఎక్కడికి పోలేదురా, నువ్వే అహం బ్రహ్మాస్మి అని. అది ఇది యాక్చువల్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ బోధిస్తాడు అతనికి. అది క్రక్స్. అయితే 10వ వ్యక్తికి తను 10వ వ్యక్తి అని తెలియదు. చోకిస్తున్నాడు, చుట్టు పీక్కుంటున్నాడు, దైవ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు గురువు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? బోధ చేస్తాడు. గురువు ఎంత బోధ చేసినా అతనికి అర్థం కాదు. ఈ గురువు ఇట్లా కాదులే, వీడు కొంచెం స్టెప్ బై స్టెప్ చెప్పాలని ఒక శుభవార్త చెప్తాడు. 10వ మనిషి బతికే ఉన్నాడు బాబు. 10వ మనిషి చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, నదిలో కొట్టుకుపోలేదు, నీవు శోకించుకో అంటే ఏమన్నాడంటే దశమః అసి అనలేదు, దశమః అస్తి అన్నాడు. అసి అంటే నువ్వే, అస్తి అంటే ఉన్నాడు. సో కాబట్టి దశమః అస్తి అంటే అది పరోక్ష జ్ఞానం అన్నమాట. అంటే 10వ వ్యక్తి నువ్వే అంటే వాడు అర్థం చేసుకోవట్లా. అందుకని ఫస్ట్ స్టెప్ అస్తి అన్నాడు అనమాట. ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలియదు, ఉన్నాడు అంతే. ఎవరి గురించి చెప్తున్నాడు? 10వ వ్యక్తి గురించి చెప్తున్నాడు. దశమ పురుషుడు గురించి ఇది పరోక్ష జ్ఞానం. తనను గురించిన పరోక్ష జ్ఞానం ఒక రకంగా, అంతే కదా. ఇది ప్రథమ చికిత్స అంటారు, ఫస్ట్ ఎయిడ్. ఆ తర్వాత ఏం చేస్తాడు గురువు? ఈ 9 మందిని ఒక లైన్లో నుంచోబెడతాడు. నుంచోబెట్టి బాబు ఇప్పుడు లెక్కపెట్టు ఇప్పుడు అంటే లెక్క పెడతాడు. 1, 2, 9 అట్లా 9 దాకా వస్తాడు. వచ్చి 10వ వ్యక్తి కోసం చూస్తాడు, బయట ఎత్తుతాడు. వీళ్ళు కనపడుతున్నారు కదా స్పష్టంగా, వాడు కనపడలేదు కదా. ఇది అలా వెతకటం అనేది బహిర్ముఖత్వం అంటారు శాస్త్రంలో. బహిర్ముఖత్వం అంతర్ముఖత్వానికి ఆపోజిట్ అన్నమాట. అప్పుడు బయట ఎత్తుకొద్దు బాబు, వెతకొద్దు అని తత్ త్వం అసి, ఆ 10వ వ్యక్తి నువ్వే అని సెకండ్ స్టెప్ చెప్తాడు. అహం దశమః
అస్మి అను. ఒకసారి అన్నమాట. పెద్ద వ్యక్తి బయట లేడు, నువ్వు బహిర్ముఖత్వంలో ఉన్నావు. బహిర్ముఖంలో అంటే బయట లేడు, అంతర్ముఖం చెందాల. నువ్వే అహం దశమః అస్మి అను అంటే అంటాడు. అహం దశమః అస్మి అని అటు ఇటు దిక్కులు చూస్తాడు. అలా అంటూనే అటు ఇటు దిక్కులు చూస్తాడు. ఎవరి కోసం? పదో వ్యక్తి కోసం. అంటే ఇవి చిలక పలుకులు. అహం బ్రహ్మాస్మి అని జపం చేసినట్టు. కొంతమంది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని జపమాలు పట్టుకుని జపం చేస్తారు. ఏం ఉపయోగం దానివల్ల? అది జపం చేస్తే రాదు, తెలుసుకోవాలి, బుద్ధి ఉపయోగించాలి. నీ ఇంటలెక్ట్ ద్వారా తెలుసుకోవాలి, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి, సూక్ష్మ బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. మెల్లగా ఇలా చిలక పలుకులు పలికి కొంతకాలం తర్వాత నేను బయట వెతకూడదు, నేనే ఆ పదో వ్యక్తిని అని తెలుసుకుంటాడు. ఈ కథ ద్వారా, ఈ 10th మ్యాన్ స్టోరీ ద్వారా బహిర్ముఖత్వం పోయింది. దశమః అస్తి అని పరోక్ష జ్ఞానం ఇచ్చాడు గురువు. అదే గురువు దశమః అస్మి అంటే దశమః అసి అని అపరోక్ష జ్ఞానం ఇచ్చాడు. ఇలా వాక్యాల ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా, శాస్త్ర బోధ ద్వారా గురువు పరోక్ష జ్ఞానం ఇవ్వచ్చు, అపరోక్ష జ్ఞానం కూడా ఇవ్వవచ్చు. అహం బ్రహ్మాస్మి, అహం దశమః అస్మి అని తెలుసుకోవటానికి స్పెషల్గా మెడిటేషను చేయవలసిన పని లేదు. చాలామంది ఏమనుకుంటారంటే పరోక్ష జ్ఞానం బోధ ద్వారా వస్తుంది, అపరోక్ష జ్ఞానం మెడిటేషన్ ద్వారా వస్తుంది అనుకుంటారు చాలామంది. ఇది ఒక పెద్ద అపోహ, ఇది పొరపాటు, ఇది తప్పు. పరోక్ష అపరోక్ష రెండు జ్ఞానాలు, రెండు కూడా గురు బోధ ద్వారానే వస్తాయి. పరోక్షలో పదో వ్యక్తి ఉన్నాడు అంటారు, అపరోక్ష జ్ఞానంలో ఆ పదో వ్యక్తివి నీవే అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, మూడో పాయింట్. నేనే ఆ పదో వ్యక్తిని అని అతను అర్థం చేసుకున్నాడు. అతనికి, వినండి జాగ్రత్తగా, అతనికి ఒక కొత్త వ్యక్తి అనుభవంలోనికి రాలేదు. ఎందుకని? పదో వ్యక్తి అతనే కాబట్టి అతను ఎక్స్పీరియన్స్ చేసేది ఏముంటుంది, అనుభవించేది ఏముంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే గురువు కొత్త వ్యక్తిని పరిచయం చేయడు, కొత్త హోదాను ఇస్తాడు. నీవు పదో వ్యక్తివి అని కొత్త మనిషిని ఇవ్వడు. కాబట్టి దశమ పురుషుడు అనేవాడు ఉండడు. వాక్యము ద్వారా అంటే గురు బోధ ద్వారా అనే పద వ్యక్తి అని తెలుసుకుంటాడు. నీ ఇంట్లో వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నావు, ఎన్నో ట్యాంకర్లు తెప్పించుకుంటున్నావు. ఒక్కోసారి ట్యాంకర్ వస్తుంది, ఒక్కోసారి రాదు. ఇట్ ఈజ్ ఎ హెల్ అనమాట. ఇల్లు కాదు, పెద్ద ఆశ్రమం అనుకోండి. పోని అలా 10 ఏళ్ళు కష్టపడి, ఒక నిజంగా జరిగిన సంఘటన ఇది. ఆ గురువు గారు, ఒక ఆశ్రమ అధిపతి స్వామీజీ, ఎలా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని నెత్తి నోరు బాదుకుంటూ ఆ గేట్ దగ్గర నుంచున్నాడు. నుంచుంటే ఎవరో వెళ్తూ వెళ్తూ ఒక ఇన్స్ట్రుమెంట్, వాటర్ ఎక్కడుందో చెప్పే ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి, గురువుగారు ట్రై చేస్తాను నేనంటే, ట్రై చేయన్నాడు. గేటే, ఆ గురువు నుంచున్నాడు, బాధపడుతున్నాడు గురువు గారు.
అక్కడే ట్రై చేశాడు. ఆ హైడ్రోమీటర్ ఏదో ఉంటుంది. అక్కడే ఉంది. ఏది? మంచి జల. మరి మొత్తం ఆశ్రమం ఎన్నో ఎకరాలు ఉంది. 25 ఎకరాలో, 30 ఎకరాలు. అంతా ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ నీళ్లు పడలేదు. అక్కడ పడింది. ఇప్పుడు గురువుగారు చక్కగా అక్కడ ఒక బోర్‌వెల్ వేయించుకున్నాడు. మొత్తం బ్రహ్మాండంగా హాయిగా నో వాటర్ షార్టేజ్. ఇప్పుడు ఏం జరిగింది? అతను హైడ్రోమీటర్ పెట్టి చూసాడు తప్ప ఏమన్నా కొత్తగా ఇచ్చాడా? ఎవరికన్నా వాటర్ ఇచ్చాడా? గురువు ఎక్కడి నుంచి కొత్తగా తెచ్చుకున్నాడా? అక్కడే భూమిలోనే ఉన్న వాటర్‌ని ఆ కవర్లన్నీ తీసేస్తే, ఆ భూమి, ఇసుక, రాళ్ళు అన్నీ తీసేస్తే ఆ లోపల వాటర్ వచ్చింది. అలాగే మనలోనే ఉన్నటువంటి జ్ఞానం, ఆత్మ జ్ఞానం, నేను ఆత్మని అని తెలియకపోవటం. అంతే. ఇప్పుడు కొత్తగా గురువు ఏం చెప్తున్నాడు? నువ్వే ఆత్మవి. నువ్వే బ్రహ్మన్. తెలుసుకోవటమే. ఎవరు కొత్తగా ఇచ్చేదేం ఉండదు. బ్రహ్మన్ కొత్త వ్యక్తి కాదు. బ్రహ్మన్ ఒక కొత్త దేవత కాదు. బ్రహ్మన్ నాకు ఇచ్చిన కొత్త హోదా, స్టేటస్. అంతే. ఈ హోదాను నేను అజ్ఞానం వలన ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. కొత్తగా ఏమీ రాలేదు. కొత్తగా ఏ వ్యక్తి రాలేదు. పాత మనిషికే, అంటే నాకే బ్రహ్మ భావన వచ్చింది. దేహ భావన పోయింది. దశమ దృష్టాంతం ద్వారా బ్రహ్మ భావన వచ్చింది. ఇప్పుడు శ్లోకం చూడండి ఒకసారి. నవభ్యః పరః అస్తి. నవభ్యః పురుషేభ్యః 9 మంది మనుషులు కాకుండా పరః మరొక వ్యక్తి ఉన్నాడు. అతనే పదో వ్యక్తి. పరః దశమః పురుషః అస్తి. అతను కొత్త వ్యక్తిగా లేడు. ప్రత్యక్ అతనుగానే ఉన్నాడు. కౌంటింగ్ చేసే అతను, లెక్క పెట్టేటటువంటి అతనే సాధకుడు. సాధకుడే సాధ్యం. ది సీకర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది సాట్. పెద్ద వ్యక్తి సాధ్యం. మరి సాధకుడు ఎవరు? అదో మనిషే సాధకుడు. నవభ్యః అనాత్మభ్యః అంటే 9 అనాత్మలు కాకుండా పరః ఏదో ఉంది. అదే ఆత్మ, అదే ప్రత్యక్, అదే నేను. నవభ్యః పురుషేభ్యః పరః అస్తి. ఇది దృష్టాంతం. నవభ్యః అనాత్మభ్యః పరః అస్తి. ఇది వేదాంతం, ద్రాష్టాంతం. ఇలా మనం 2 సార్లు ఈ వాక్యాన్ని చదువుకోవాలి. పరం అంటే కానీ, అంటే పరం నైవ వేద అంటే అతనికి పదో వ్యక్తి తెలియలేదు. తత్ విజ్ఞానాత్ గురు ఉపదేశం వలన పదో వ్యక్తి తెలిసాడు. ఉదాహరణలో పదో వ్యక్తి ఎవరు? దశమ పురుష. వేదాంత దృష్ట్యా పదో వ్యక్తి ఎవరు? ఎగ్జాంపుల్లో దశమ పురుష అంటాం, అది ఎగ్జాంపుల్ వరకే పరిమితం. బట్ వేదాంతానికి వస్తే పదో వ్యక్తి ఆత్మ, తనే అయి ఉన్నాడు. పరిశీలించేవాడు, అనుభవించేవాడు. ముక్తి తుల్య, పూర్తిగా ఉపశమనం లభించింది. ఉదాహరణలో పదో వ్యక్తికి ఉపశమనం ఇక్కడ వేదాంతంలో సాధకుడికి సాధ్యం లభించింది. మళ్ళీ చెప్తున్నా, కొత్తగా బ్రహ్మన్ని అతను సాధించలేదు. నాకు బ్రహ్మన్ హోదా ఉంది అని నాకు తెలిసింది. అజ్ఞానం వలన ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. నా బ్రహ్మన్ హోదా ఏమిటి? బ్రహ్మన్ హోదా? మీ అందరికీ తెలుసు. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి. సర్వ ఆధారం అనే హోదా నేను తెలుసుకోలేకపోయాను. కాబట్టి ముక్తి, మోక్ష,
ముక్తి అన్న మోక్షం అన్న ఒకటే. ఈ ముక్తి కోసం, మోక్షం కోసం వెతకటం నుండి స్వేచ్ఛ లభించింది గురు బోధ వలన. 83 చూద్దాం. నవాభాసాన వజ్ఞత్వాత్ నవాభాసానవజ్ఞత్వాత్ నవోపాధీన్నవాత్మన విద్యా జ్ఞాత్వా వశిష్ఠేతు మౌనం వేదాంత డిండిమః. వేదాంతం ఉదాహరణ ఇక్కడ కూడా 2 ఇచ్చారు. మొదట ఉదాహరణ చూద్దాం, తర్వాత వేదాంతం చూద్దాం. నవపురుషాన్ నవాత్మనా జ్ఞాత్వా, 9 మంది వ్యక్తులు నా ఇతి అంటే నేతి అని తిరస్కరిస్తే ఇతను ఏమవుతాడు? పదవ వ్యక్తి కాడు. ఇతను పదవ వ్యక్తి కాడు అని తిరస్కరిస్తే, అలా 9 మందిని కాదు నేతి అని తెలిస్తే పదవ వ్యక్తి కోసం దిక్కులు చూస్తున్నాడు. గురు ఉపదేశేన అవశిష్టే అంటే మిగిలిన వాడు, అంటే లెక్క పెట్టేవాడు మిగులుతాడు. దశమత్వం జ్ఞాత్వా, అవశిష్టే దశమత్వం అవస్థాయ అంటే తనను తాను పద వ్యక్తిగా గుర్తించాడు. మౌనం భవేత్, ఇలా గురుబోధ ద్వారా గుర్తించిన తర్వాత ఇంకా మాటలు లేవు, తృప్తి చెందాడు. అతని అజ్ఞానాన్ని అతను ఒప్పుకున్నాడు. మీరు గట్టిగా పట్టుకోవాలంటే మంచి ఉదాహరణ ఒకటి శాస్త్రంలో చెప్తారు. కుంతీపుత్ర, ఇది చాలా బాగా మనకి క్యాచీగా ఉంటుంది. కర్ణుడు కుంతిపుత్రుడు మనందరికీ తెలుసు, కానీ కర్ణుడికి తెలియదు. కర్ణుడు ఏమనుకుంటున్నాడు? ఇది కూడా నిజంగా జరిగింది కదా. కర్ణుడు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతాడు. క్షత్రియుడు కాదు సూతపుత్రుడు అని భ్రమపడి చాలా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. కుంతి చెప్పింది ఏమని? కర్ణ, నువ్వు నా పుత్రుడివే, నువ్వు నాకే పుట్టావు. పాండవుల 5 నువ్వు కూడా నా పుత్రుడివే, నువ్వు 6వ వాడివి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సూతపుత్రుడు కర్ణుడు కుంతిపుత్రుడు అని కర్ణుడికి తెలిసింది కదా. ఎప్పుడు తెలిసింది? ఇవాళ తెలిసింది అనుకోండి. కర్ణుడు కుంతిపుత్రుడు ఎప్పుడయ్యాడు? ఇవాళే తెలిసింది కర్ణుడికి. కానీ కుంతిపుత్రుడు కుంతికి పుట్టిన దగ్గర నుంచి కర్ణుడు కుంతిపుత్రుడే కదా, సూతపుత్రుడు ఎప్పుడు కాదు. అతను అనుకుంటున్నాడు అంతే. అది పట్టుకోవాల్సింది మనం. కొత్త కర్ణుడు రాలేదు. కర్ణుడికి ఒక కొత్త హోదా వచ్చింది. ఏమిటి కొత్త హోదా? కుంతిపుత్రుడు, సూతపుత్రుడు అనే పాత హోదాని వదిలేశాడు, భ్రమను వదిలిపెట్టాడు. అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాడు కుంతిని, ఇది నిజమేనా? నువ్వేం చెప్తున్నావు? నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. మళ్ళీ నేను ఎట్లా పుట్టాను నీకు? ఇట్లా అది వేరు. అట్లాగే గురువుని అర్థం కాకపోతే మనం అడుగుతాం కదా. అహం బ్రహ్మాస్మి అర్థం కావడానికి మనకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. కొంతమందికి జన్మంతా అర్థం కాదు. జన్మంతా మరి కర్మయోగంలోనే ఉంటారు, పూజలు చేస్తూనే ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు. ఏం చేస్తాం? సింపుల్ కదా. అహం బ్రహ్మాస్మి అర్థం చేసుకోరు. మాకు ఎక్కడ కుదురుతుందండి అంటే ఎట్లా అనుకుంటాను నేను? చెప్పండి. నేను దేవుణ్ణి అనుకోనా? నేను బ్రహ్మని అనుకోనా? శాస్త్రం, నువ్వు గురువు చెప్పిన మాట కాదు, అది శాస్త్రం చెప్పిన మాట. కృష్ణుడు చెప్పిన మాట కాదు, వేదాలు చెప్పిన మాట. కృష్ణుడు కూడా భగవద్గీతలో వేదాలే చెప్పాడు. చాలామంది అడుగుతుంటారు నన్ను, ఏం సార్ గురువు గారు, మీరు పూజలు చేయొద్దంటారు, విష్ణు సహస్రనామ పారాయణం చేయొద్దంటారు, తీర్థయాత్రలు చేయొద్దంటారు, గుళ్ళకి వెళ్ళొద్దంటారు, లలితా సహస్రనామం మరి సామూహికంగా పారాయణ చేయొద్దంటారు, ఇవన్నీ కర్మయోగంలో కూరుకుపోవద్దంటారు. ఇదేమిటండి మీరు మాట్లాడేది అసలు అంటుంటారు. నేను అలా చెప్పలేదు. కర్మయోగంలో కూరుకుపోవద్దు అంటే ఫాలో శాస్త్ర.
శాస్త్రం ఏం చెప్పింది? కర్మయోగ ఫాలోడ్ బై జ్ఞానయోగ కదా. కర్మయోగతో పాటు అసలు నిజంగా నీ కర్మయోగం వంటబడితే కర్మయోగంలో కూరుకుపోవు, జ్ఞానయోగానికి ఆటోమేటిక్గా వచ్చేస్తావు. కర్మయోగంలో కూరుకుపోయాడు అంటే అజ్ఞాని. కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే ఎవరు? అజ్ఞాని, ఆత్మ అజ్ఞాని. ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ ఇడ్లీ లాగా ఇన్స్టెంట్ మోక్షం కావాలి మనకి అంటే, ఇన్స్టెంట్ మోక్షం అంటే మానవ జన్మలోనే మనం మనిషిగా ఉండగానే ఈ దేహంతోనే ఈ భూమి మీదే నువ్వు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా గంతులేస్తూ కూర్చుంటే ఎట్లా? గుడికి వెళ్ళొద్దనరు. తో అంటే దాన్ని ఏమంటారు? పూర్ణత్వంతో గుడికెళ్ళు, పూర్ణత్వం కోసం గుడికి వెళ్ళకూడదు. అంతే తేడా. గుడికి ఇద్దరు వెళ్తారు, జ్ఞాని అజ్ఞాని. కర్మ యోగి అజ్ఞానిగా గుడికి వెళ్తాడు. 10 ఏళ్ళయింది. మా మనవరాలు ఏజ్ పెరిగిపోతుంది, అమెరికాలో ఉన్నారు, పెళ్ళి అవ్వటం లేదు. మరి దాని సంగతి ఏం చేస్తావు స్వామి అంటాడు అజ్ఞాని. జ్ఞాని జ్ఞాని అట్లా అండు, పూర్ణత్వంతో వెళ్తాడు. అజ్ఞాని పూర్ణత్వం కోసం. సో కర్మయోగి గుడికి వెళ్తాడు, కోరికలు కోరతాడు. అజ్ఞానం ఉంది కాబట్టి, ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి ఈ దేహాన్ని ఇంకా అపూర్ణం 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 అనుకుంటాడు. ఆ కోరికలు తీరవు, జన్మంతా తీరవు. జ్ఞాని కోరికలు ఉండవు, జ్ఞానికి కోరికలు దేహానికి ఉంటాయి. ఆ కోరికలు నేను ఆత్మస్థితిలో ఉన్నాను, నాకు కాదనుకుంటాడు. ఇలా భావం మార్పు, యాటిట్యూడ్నల్ చేంజ్, దృక్పథంలో మార్పు వస్తుంది. నీకు దృక్పథంలో మార్పు రాకపోతే ఎట్లా? కొంతమంది ఏదో క్రమముక్తి ఏదో సాధిస్తామండి, మేము ఉపాసన ద్వారా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి, అది 8వ అధ్యాయంలో ఉంది మనకి, దాన్ని పట్టుకు వెళ్ళాడకూడదు. 8వ అధ్యాయం అంటే శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పారు, ఉపాసకుల కోసం చెప్పారు. ఉపాసనలో జీవితాంతం ఉంటారు కొంతమంది, నిష్కామ ఉపాసన చేస్తారు. అలా నిష్కామ ఉపాసన చేసి ప్రాణం వదులుతారు. ప్రాణం వదిలేటప్పుడు కూడా ఇక్కడ మన సగుణ ఈశ్వరుడే ఉంటాడు, ఉపాసనలో కృష్ణుడే ఉంటాడు. వాళ్ళు ఏదో అదేంటి వేరే మార్గం ద్వారా వెళ్తారు, శుక్లగతి కృష్ణగతి అంటారు కదా, ఒక గతి ద్వారా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మలోకంలో పొందుతారు. ఇది శాస్త్రం. అంటే వాడి జీవితాంతం ఇక్కడ ఉన్నాడు, మనిషిగా జీవించాడు, కానీ వాడు ఆత్మజ్ఞానం పొందలేదు కదా ఇక్కడ. అది మనం ఇదిగా తీసుకోకూడదు, రోల్ మోడల్ లాగా. ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే, మానవ జన్మలోనే, ఈ దేహం రాలిపోయే ముందు నాకు బ్రహ్మజ్ఞానం రావాలి. కర్మయోగానికి మారో గోలి, జ్ఞానయోగానికి రావాలి. జ్ఞానయోగానికి వచ్చిన తర్వాత కర్మయోగం చేయకూడదని ఎవరు అనరు, తేడా ఉంది. కర్మయోగంలో ఏం చేస్తాం? పూర్ణత్వం కోసం పూజలు చేస్తాం. జ్ఞానయోగి పూజలు చేస్తాడు, పూర్ణత్వంతో చేస్తాడు. అది తేడా. అది గురువు చెప్పేది, అపార్థం చేసుకోకూడదు. ఎవరు గుళ్ళు గోపురాలు వెళ్ళొద్దనరు, పూజలు చేయొద్దనరు, విష్ణు సహస్రనామం పఠించొద్దనరు, కూరుకుపోవద్దు అని చెప్తారు. రండి రండి రండి, తెలుసుకోండి. యు ఆర్ బ్యాడ్. బ్యాడ్ అంటే బంధకత్వం నుంచి బయటపడండి, అతృప్తికరత్వం నుంచి బయటపడండి, దుఃఖ మిశ్రితత్వం నుంచి బయటపడండి. రండి, జ్ఞానయోగానికి రండి. బ్రహ్మన్ అనే హోదా ధ్యానంలో పొందే ఎంత అనుభవం కాదు, అది నేనే బ్రహ్మన్. ఇది ద్విపుటి అంటున్నాం, బైనరీ ఫార్మేట్. బ్రహ్మ భావం మనసులో ఉంచుకో, వ్యవహారంలో జీవభావాన్ని ఉంచుకో. మౌనంగా ఉండు. మౌనం 2 విధాలు, మాట్లాడకుండా ఉండటం, నోరు మూసుకుని
మాట్లాడకుండా ఉండటం, అదొక మౌనం. అంతకంటే ముఖ్యమైన మౌనం మరొకటి ఉంది. అది మానసిక మౌనం. సాధారణంగా సంసారి యొక్క మనస్సు ఒడిదుడుకులు కలిగి ఉంటుంది. ఎన్నో సమస్యలతో నిండి ఉంటుంది. ఆలోచన ప్రవాహం నడుస్తూ ఉంటుంది. జ్ఞానం వలన అటువంటి అస్తవ్యస్త ఆలోచనలు ఆగిపోతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చాటర్ బాక్స్ అంటారు కదా! చాటర్ బాక్స్ అంటే వాగుడు కాయి, వాగుడుగాయి. వాగుడు, వాగుడు, వాగుడు. అటువంటి వాడు మారిపోతాడనమాట. మౌనంగా ఉంటాడు. ఇప్పుడు వేదాంతం చూద్దాం. ఇప్పటిదాకా ఉదాహరణ చూసాం. నవ ఆభాసాన్ నవ ఉపాధి అంటే 9 అనాత్మలు లెక్కిస్తాడు. ఇది శ్లోకంలో లేదు. 9 అనాత్మలు ఏమిటి? ఏమిటంటే విషయ, దేహ, ఇంద్రియ, ప్రాణ, మనో, బుద్ధి, అహంకార, చిత్త, అజ్ఞాన. ఈ 9. మళ్ళీ చెబుతున్నా. విషయ, దేహ, ఇంద్రియ, ప్రాణ, మనో, బుద్ధి, అహంకార, చిత్త, అజ్ఞాన. విషయ అంటే విషయ అంటే అంటే విషయ అంటే ఆబ్జెక్టులు, ఇంద్రియ వస్తువులు అనమాట. బాహ్య ప్రపంచం అనుకోండి. దేహ శరీరం, దేహం. ఇంద్రియ అంటే ఇంద్రియాలు, ప్రాణ పంచ ప్రాణాలు, మనః అంటే మనస్సు, బుద్ధి అంటే బుద్ధి, ఇంటలెక్ట్, అహంకారం అంటే అహంకారమే కదా. చిత్తం, చిత్తం అంటే చెప్పాల్సిందే ఉంది. స్టోరేజ్ అనమాట ఇక్కడ. అజ్ఞానం అంటే ఏమిటి? కారణ శరీరం. అజ్ఞానం అంటే కారణ శరీరం, ఆనందమయ కోశం. మనకు సైలెన్స్గా అనిపిస్తుంది. అది ఆలోచన రహిత స్థితిగా అనుభవంలోకి వస్తుంది. అంటే మనసు యొక్క శూన్య స్థితి. శూన్యం అంటే ఖాళీ అని అర్థం కాదు. అది మూలా విద్య, అజ్ఞానం అనమాట అది. ఇవి నవ ఆభాస. ఇవి ఆత్మ కానివి అంటే అనాత్మలు. అనాత్మలంటే నకిలీ ఆత్మలు. అంటే మనం అనుకుంటున్నాం కదా, బయటికి రాలేకపోతున్నాం. అందుకని నకిలీ ఆత్మలు. అంటే మనం అవే ఆత్మగా భ్రమపడుతున్నాం. నా సంగతి తెలుసా నీకు? నేను ఎవరినో నీకు తెలిస్తే అలా మాట్లాడవు. అలా ఈ దేహమే నేను అనుకుంటున్నాం. ప్రతి మాట అహంకారపూరితంగా వస్తుంది మనకి. నా ముందు నీకు కూర్చునే అర్హత లేదు. కమాన్ గెటప్, షటప్. అహంకారం, అహంకారం. దేహం నేను. ఫేక్ సెల్ఫ్ అనమాట మనం. అది నకిలీ అంటే ఫేక్ సెల్ఫ్. దేహాన్ని ఆత్మగా భావిస్తున్నాం. అందుకని దేహాన్ని సూడో సెల్ఫ్ అంటాం, నకిలీ ఆత్మ అంటాం. సంస్కృతంలోనేమో ఆభాస అంటారు. అలాగే మైండ్ని కూడా సెల్ఫ్ అనుకుంటాం, ఆత్మ అనుకుంటాం. రుజువు ఏమిటి? ఎప్పుడు ఇదే కదా మనం గోల. నా మైండ్ బాగాలేదు, నా మనసు బాగోలేదు, నాకు పిచ్చెక్కినట్లుంది, జుట్టు పీక్కోవాలనిపిస్తుంది, ఆడు చూస్తే అట్లా, వీడు చూస్తే ఇట్లా, అది చూస్తే ఇది. అక్కయ్య నేనేం చేయను అక్కయ్య. ఇదే కదా. అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూర్చో అని కాఫీ ఇచ్చి, వేడి వేడి కాఫీ, వాళ్ళు వేడి చల్లారేదాకా బాగా ఉఫ్ ఉఫ్ అని తాగుతుంటాడు. మనం మన ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటాం. పిచ్చి ఎక్కుతుంది అక్క, ఏం చేయమంటావు? అక్కడ పిచ్చి ఉంది. ఆవిడ నీకు కాఫీ తాగుతూ తాగుతూ ఆవిడ కబుర్లన్నీ నీకు చెప్తుంది. నేను చెప్పనివ్వదు. మన మాట ఎవరు వినరు. మనం నిజంగా ఏదో మాట్లాడబోతాం కానీ ఎవరు మన మాటలు వినరు. వాళ్ళు వాళ్ళు మనతో ఎదురు మాట్లాడతారు. నువ్వు ఏదో చెప్తున్నావు, చెప్పబోతున్నావు, ముందు నా విషయం చెప్పని, నాకెన్ని కష్టాలు ఉన్నాయి, వింటే నువ్వు స్టన్ అయిపోతావు అని వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు. వేదాంత బోధ నా మనసుకి ఎక్కటం లేదు అని అంటాం. ఎందుకు? ఈ నవ ఆభాసాన్ 9 అనాత్మలు పట్టుకుని వేలాడుతున్నాం. నవ ఉపాధి
ఆత్మ జగత్తులో వ్యవహారం చేయటానికి ఉపయోగించేవి ఇవే. ఉపాధి అంటే కరణం, సాధనం, వ్యవహారం చేయటానికి ఉపయోగించే ప్రమాణం. ఈ 9 అనాత్మలు లేనిదే ఆత్మ అదృష్టం. ఈ 9 అనాత్మలు ఉండవు ఆత్మకి. ఆత్మ అదృష్టం అంటే దృష్టం. అదృష్టం అంటే చాలా మంది ఫార్చునేట్ అనుకుంటారు. అది నా అదృష్టం అండి, లాటరీ తగిలిందండి, 9 కోట్లు వచ్చినాయండి, అది కాదు ఇక్కడ. దృష్టం కానిది అదృష్టం. దృష్టం అంటే కంటికి కనిపిస్తుంది స్పష్టంగా. ఆత్మ నీ కంటికి కనిపించదు, అదృష్టం. ఆత్మను చూడాలనుకోవటం మూర్ఖత్వం. జన్మలు ఆత్మను చూడాలని మెడిటేషన్ చేస్తారు. 3 గంటలు, 2 గంటలు ఏదో కొత్త కొత్త అనుభూతులు వస్తాయనుకుంటారు. ఆత్మ అనుభూతి అట్లే ఉండదు. బ్రహ్మ అనుభూతి, బ్రహ్మానుభవం ఉండవు. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం. మాండూక్యంలో ఇవన్నీ తురీయ లక్షణాలు, ఇవన్నీ వస్తాయి. ఆత్మ వ్యవహారం చేయలేదు, కేవలం ఆత్మ వ్యవహారం చేయలేదు. కేవలం ఆత్మ అంటే శుద్ధాత్మ, అంటే నిరుపాధిక ఆత్మ. ఈ ఉపాధిలో ఉన్న ఆత్మ వ్యవహారం చేస్తుంది. ఈ వ్యవహారం చేస్తుంది కదా దేహం. వ్యవహారానికి అనాత్మను ఉపయోగించాలి. ఆత్మను తీసుకురా. ఇది వ్యవహారం అంటే ఇదే. కూర్చోండి అంటే మరి ఆత్మను కూడా కూర్చోమంటావా, ఈ దేహాన్ని కూర్చోమంటావా? సరిగ్గా చెప్పు, ఏదో మాట చెప్పు. నాలో ఆత్మ ఉంది, అనాత్మ దేహం ఉంది. ఎవరిని కూర్చోమంటున్నావు నువ్వు చెప్పు, అప్పుడు కూర్చుంటా అనకూడదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. వ్యవహారానికి అనాత్మను ఉపయోగించాలి. దేహమే, ఈ దేహమే అనాత్మ. వేదాంతం ఏం చెబుతుంది? అనాత్మను వాడుకో, కానీ అనాత్మను ఆత్మగా అనుకోకు. నవ ఆభాసాన్ నవ ఉపాధీన్ నవాత్మ నా జ్ఞాత్వా. 9 అనాత్మలను అనాత్మలుగా అర్థం చేసుకో. అనాత్మలను ఉదాహరణకు వేదాంతానికి కూడా తీసుకోవాలి. తాన్ ఏవ విద్యా జ్ఞాత్వ. మొదట అనాత్మను అనాత్మగా అర్థం చేసుకున్న తర్వాత అనాత్మను మిథ్యగా భావించాలి. అనాత్మత్వ నిశ్చయ, మిథ్యాత్మ నిశ్చయ. అవశిష్టే అంటే మిథ్య అని అన్ని తీసివేస్తే ఏమి మిగిలింది? నథింగ్ అనకూడదు. ఏమీ మిగలలేదు అనకూడదు. నేను ఆత్మగా మిగులుతాను, నేను దృక్గా మిగులుతాను, నేను అబ్జర్వర్గా మిగులుతాను, నేను ఎక్స్పీరియన్సర్గా మిగులుతాను, నేను సీయర్గా మిగులుతాను. దృక్. అవశిష్టే ఆత్మని అవస్థాయ, ఆత్మస్థితిలో ఉండిపోవటం, అధిష్టానంగా ఉండిపోవటం అంటే అహం బ్రహ్మ అస్మి ఇతి. ఆ తర్వాత నేనేం చెయ్యాలి? షటప్. అహం బ్రహ్మాస్మి స్థితి వచ్చేసింది, నువ్వేం చేయొద్దు. మౌనం స్యాత్, సైలెంట్గా ఉండు. సర్వ ఆధార స్టేటస్ని ఎంజాయ్ చేయి. ఇది వేదాంత డిండిమః. 84 చూద్దామా? పరమే బ్రహ్మణి స్వస్మిన్ ప్రవిలాప్యాఖిలం జగత్ గాయన్న ద్వైతమాత్మానం ఆస్తే వేదాంత డిండిమః. ఈ విధంగా అనాత్మను 9 అనాత్మలుగా లెక్కించిన తర్వాత, అనాత్మలను మిథ్యగా భావించిన తర్వాత, నాకు భిన్నంగా, ఇది ఇంపార్టెంట్, నాకు భిన్నంగా అనాత్మ లేదు అని తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మ 1, అనాత్మ 2, అట్లా కాదు. 2 లేవు.
ఒకటే ఉంది. నాకు భిన్నంగా జగత్తు లేదు. కాబట్టి ఆత్మ ఒకటి, అనాత్మ 2 అని లెక్కించకూడదు. అప్పుడు జగత్తు పట్ల నాకు రాగద్వేషాలు ఉండవు. నేను వస్తువులకు, వ్యక్తులకు రాగంతో అంటే అటాచ్‌మెంట్‌తో దగ్గరకు వెళ్ళను. ద్వేషంతో దూరంగా ఉండను. ఎందుకని? అనాత్మకు దగ్గరగా వెళ్ళటం ప్రవృత్తి అంటారు. అనాత్మకు దూరంగా ఉండటం నివృత్తి అంటారు. అరే భయ్! నాకు భిన్నంగా జగత్తు లేదు అని తెలుసుకున్నాను గదా! ఇంకా నాకు ప్రవృత్తి, నివృత్తి ఏముంటుంది? అసలు జగత్తే లేదని చెప్తున్నా గదా నేను. నాకు భిన్నంగా జగత్తు లేదు అని నాకు తెలిసిన తర్వాత నేను దగ్గరగా వెళ్ళటం, దూరంగా జరగటం ఏముంటుంది? నాకు ప్రవృత్తి, నివృత్తి ఏమీ ఉండదు. మట్టి కుండకు దగ్గరగా ఉండేది లేదు, దూరంగా జరిగేది లేదు. ఇది కుండ. ఇది కుండ అనుకోండి. ఇది కుండ. అంటే మట్టితో తయారు చేసింది గదా! కుండలో మట్టి ఎక్కడ ఉన్నది? అంటే నువ్వు తల పగలు కొట్టుకుంటావా? ఆలోచిస్తావా? ఒక్క 2 డేస్ టైం ఇవ్వండి సార్. నేను చెప్తాను అంటావా? అనవు. కుండలో మట్టి ఎక్కడ ఉన్నది అంటే వెంటనే ఏం చెప్తావు? కుండలో మట్టి ఎక్కడ ఉన్నది ఏమిటండి? కుండ అంతా మట్టే గదా! ఇక్కడుందా? 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 ఎక్కడుంది? కుండ అంతా మట్టే. కుండ అనే పదార్థం లేదు. కుండ, మట్టి 2 పేర్లున్నాయి. వస్తు భేదం లేదు. నామభేదం ఉంది అంతే. వస్తువు ఒకటే. ఒకే సబ్‌స్ట్రాటమ్ ఒకటే మట్టి. ఈ కుండను పట్టుకొని ఎందుకండి మరి 10 రోజుల నుంచి ఎతుకుతున్నానండి మట్టి ఎక్కడుందో? కొండంతా కొండ అయితే బాగానే ఉంది కానీ మట్టి ఎక్కడుందో తెలియట్లేదు సార్. అంటే అది మూర్ఖత్వం గదా! ఇక్కడ 2 వస్తువులు లేవు. నాకు 2 చేతులున్నాయి. 2 చేతులు దగ్గరగా పెడతాను. దూరంగా పెడతాను. 2 చేతులు 2 వేరు వేరుగా ఉన్నాయి. దూరంగా ఉండటానికి ఛాన్స్ ఉంది. దగ్గరగా ఉండటానికి ఛాన్స్ ఉంది. మట్టి, కుండ అనేవి 2 మాటలు కరెక్టే. కానీ 2 పదార్థాలు కావు. కాబట్టి మట్టి కుండకు దగ్గరగా ఉండటం, కుండకు దూరంగా వెళ్ళటం ఉంటుందా? ఉండవు. ఆలోచించు. బుద్ధిని బయటకి తీ. సూక్ష్మ బుద్ధితో ఆలోచించు. వాచారంభణం వికారో నామధేయం ప్రవిలాపనం అంటే జగత్తును మింగేయటం. అంటే జగత్తు నాకు జగత్తును మింగేయటం అంటే బాగా నోరు తెరిచి బాగా పెద్దగా నోరు పెట్టుకుని కృష్ణుడు మింగేశాడు. అర్జునుడు చూశాడు కదా! అది విశ్వరూప యోగంలో మింగేస్తున్నాడు. కృష్ణుడు మింగేస్తున్నాడు. నిజంగా మింగేసాడు. కృష్ణుడు ఎందుకు మింగుతాడు? కృష్ణుడు ఏమన్నా పులా? పులి మాంసం తిన్నట్టు తినేస్తాడు అందరినీ? కాదు. జగత్తును మింగేయటం అంటే జగత్తు నాకు భిన్నంగా లేదు అని తెలుసుకోవటం. జగత్తును మింగేయటం అంటే జగత్తు నాకు భిన్నంగా లేదు అని తెలుసుకోవటం. నేను, జగత్తు అని 2 మాటలు ఉన్నాయి. కానీ ఉన్నది ఒకటే. మట్టి, కుండ 2 లేవు. ఉన్నది ఒకటే మట్టే. అలాగే నేను మాత్రమే ఉన్నాను. జగత్తు లేదు. వరల్డ్ WORLD WORLD వరల్డ్ ఈజ్ ఓన్లీ ఏ వర్డ్ WORD అంతే. జగత్తు అనేది ఒక మాట మాత్రమే, ఒక పదం మాత్రమే. పదార్థం నేనే. బ్రహ్మన్. పదార్థం నేనే. ఇది ప్రవిలాపనం. జగత్తుని నాలోకి ఆస్వాదించటం, జగత్తుని మింగేయటం. అది. ఈ మాటను మనం తైత్రీయంలో చూసాం కదా! మిథ్యాత్వ నిశ్చయం. తర్వాత ప్రవిలాపనం అంటాం. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ మీకు సూక్ష్మ బుద్ధి ఉపయోగించాల్సిన పని లేదు. గ్రాస్‌గా అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా అర్థమైపోతుంది. అంటే మనుషులకి.
మనం అందరం మనుషులే కదా. నా ముందు ఒక 10 అద్దాలు ఉన్నాయనుకోండి. అంటే దేవుడి గుడిలో అద్దాల గది అని ఒకటి ఉంటుంది. అంటే అద్దాన్ని అన్ని ఒక 1000 2000 చిన్న చిన్న అద్దాలు ఉంటాయన్నమాట. అది అద్దాల గది అంటారు. ఆ అద్దాల గదిలోకి పొరపాటున ఒక కుక్క వెళ్ళిందనుకోండి. కుక్కకి ఆ కుక్క అద్దంలో చూసిందనుకోండి. ఎన్ని కుక్కలు కనపడతాయి? ఒక 10, 20, 30, 100 అసలు కుక్క మరో కుక్కను చూస్తేనే ఉండలేదు. గౌ గౌ అని మొరిగి దాన్ని తరిగి తరిగి కొడుతుంది. అలాంటిది అన్ని కుక్కలు కనపడేసరికి ఇంకది మొరిగి, 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 మొరిగి ఇంకా అవేమో దీన్ని కరవు. ఇది వాళ్ళని కరవాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కరవలేదు. అవి బొమ్మలు గదా! అలిసి సొలసి పడిపోతుంది కుక్క. పక్షి వెళ్ళిందనుకోండి. పక్షికి ఎన్నో పక్షులు కనపడతాయి. ఎన్నో అద్దాలున్నాయి గదా మరక్కడ. పొడుస్తుంది. వేరే పక్షి నాకు పోటీగా వచ్చిందని పొడుస్తుంది. అది పక్షి కదా! బుద్ధి లేదు. అది కుక్క కదా! బుద్ధి లేదు. మనిషి వెళ్ళాడనుకోండి. ఆ పూజారి వెళ్ళాడనుకోండి అద్దాల గదిలోకి. ఆ గుడి పూజారి వెళ్తాడు చక్కగా. అన్నీ చాలా కనపడతాయి. బొమ్మలు కనపడతాయి. ప్రతిబింబాలు కనపడతాయి. అమ్మో! ఇన్ని ప్రతిబింబాలు ఉన్నాయని భయపడతాడా పూజారి? భయపడ్డు. చక్కగా బొట్టు పెట్టుకుంటాడు. అద్దాల గదిలోకెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చేస్తాడు. అది. ఆ ప్రతిబింబాలు చూసి దడుచుకోడు. అలాగే 10 అద్దాలు మన ముందు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఉన్నాయి మనకి? 10 ప్రతిబింబాలు ఉంటాయి. ఇంకోటి అసలు మొఖం. ఇక్కడ అసలు మొఖం ఒకటుంది. అదేమో 10 ప్రతిబింబాలు, ఒక అసలు మొఖం. ఉంటాయి కదా మనకి. మనం ప్రతిబింబాలనే అనుకుంటాం. అసలు మొఖాన్ని అసలు మొఖం అనే అనుకుంటాం. కానీ జంతువులు, పక్షులు శత్రువులాగా చూస్తాయి. స్పందిస్తాయి. కుక్క మొరుగుతుంది, పక్షులు పొడుస్తాయి. ఎందుకు? అజ్ఞానం వలన. మనుషులు ఎందుకు అలా చేయరు? అజ్ఞానం లేదు కాబట్టి. నా ప్రతిబింబాల పట్ల నాకు రాగం లేదు, ద్వేషం లేదు. వేష్ చాలా గ్రేట్ అంటారా మీరు? అరే ప్రతిబింబాల పట్ల రాగద్వేషాలు ఎందుకుంటాయి? అవి ప్రతిబింబాలు. నాలోనివే. నేనే ఆ ప్రతిబింబాలు అని నాకు తెలుసు. కాబట్టి నాకు రాగద్వేషాలు ఉండవు. నా ప్రతిబింబాలు చూస్తాను. అవి ఉన్నా లేనట్లే. అవి నేను మింగేశాను. అంటే అవి ఉన్నా లేనట్లే అని తెలుసుకున్నాను. అది నా స్వరూపమే అని తెలుసుకున్నాను నేను. దీనిని ప్రవిలాపనం అంటారు. అలాగే జ్ఞానికి జగత్తు అనుభవంలో ఉంటుంది ఈ ప్రతిబింబాల్లాగా. కానీ జగత్తు ఉన్నా లేనట్లే. అఖిలం జగత్తు ప్రవిలాప్య. తైత్రీయంలో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం అట్లా అన్ని డిజాల్వ్ చేసుకుంటూ వచ్చాం కదా. ప్రాణమయాన్ని మనోమయంలో డిజాల్వ్ చేస్తాం. అలా పంచకోశాలని డిజాల్వ్ చేసిన తర్వాత ఎష్టి సమష్టి ఐక్యం చూసాం. అన్నమయ కోశం అంటే అన్నం బ్రహ్మ, ప్రాణమయ కోశం ప్రాణం బ్రహ్మ. అలా అలా అనుకుంటూ పంచకోశాలతో పాటు పంచ ప్రపంచాలను కూడా చూసాం. డిజాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఎష్టిని మాత్రమే మిథ్యగా భావిస్తే ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎష్టితో పాటు సమష్టిని కూడా మిథ్యగా భావించాలి. స్థూల శరీరం మిథ్య, అది ఎష్టి కదా. స్థూల ప్రపంచం కూడా మిథ్యే. సూక్ష్మ శరీరం మిథ్య, సూక్ష్మ ప్రపంచం కూడా మిథ్యే. అందుకే ఎష్టి సమష్టి ఐక్య ఉపాసన గురించి చెప్తారు. విశ్వ విరాట్, తైజస హిరణ్య గర్భ, ప్రాజ్ఞ ఈశ్వర. ఇలా మొత్తం డిజాల్వ్ చేసేయాలి. ఇలా మిథ్య అనుకోగలిగితే, అలా తీర్మానం జరిగితేనే అహం బ్రహ్మాస్మి మిగులుతాను, నేను బ్రహ్మన్గా మిగులుతాను. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడుగుతాడు, నీ పేరేమిటి? ఈ తమాషాగా మన దయానంద స్వామీజీ చెప్తుంటారు. ఈ జోక్, ఇది ఒక జోక్ అనమాట. ఇందాక చెప్పాను కదా, నేను పేరేంటండి, నేను జహాంఖా అంటాడు. జహా అంటే ప్రపంచం అంతా, జగత్. ఖా అంటే తింటాడు, తినేవాడు. జహాంఖా అంటే ఈ జగత్తును మొత్తం
నేను తినేస్తానండి అంటాడు. మరి నువ్వెవరు బాబు అని తిరిగి ఇతన్ని అడుగుతాడు. నేను తుజాం ఖా, తుజాం ఖా అంటాడు. అంటే నేను నిన్ను తింటాను అంటాడు. ఇది జోక్. ఎప్పుడు దయానంద స్వామీజీ తరచుగా చెప్తుంటారు. అంటే ఈశ్వరుడు జగత్తును తనలో లయం చేసుకుంటాడు. అది ఈశ్వరుడు. బ్రహ్మజ్ఞాని ఏమంటాడు? నేను ఈశ్వరుని లయం చేసుకుంటాను. అద్వైత మకరందంలో ఒక శ్లోకం ఉంది. ఉపశాంత జగజ్జీవ శిష్య ఆచార్య ఈశ్వర భ్రమం తత్ అసి ఇది ఇరాలక్ష్యం పరిపూర్ణం అహం మహాహ ప్రవిలాప్య. పరమే బ్రహ్మని. అంటే ఎవరు ఆ బ్రహ్మన్? స్వస్మిన్. ఎవరు బ్రహ్మ? నేనే. నేనే అంటే ఏమిటి అర్థం? నేనే బ్రహ్మన్ అంటే ఏమిటి అర్థం? స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా? కాదు, సాక్షి చైతన్యం అని అర్థం చేసుకోవాలి. అద్వైతం ఆత్మానం గాయన్ అంత లయం అయిపోతే అద్వైత ఆత్మగా నేను మిగులుతాను. జ్ఞాని ఏం చేస్తాడు? తస్య కార్యం న విద్యతే సహా కృతకృత్య కృత్ స్న కర్మకృత్. జ్ఞానికి ఏమీ లేదు చేయాల్సింది, పొందవలసింది ఏమీ లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించాడు. జ్ఞాని జగత్తులో గాయం అంటే పాటలు పాడతాడని కాదు, అంటే తనను తానే స్తుతిస్తాడు. అంటే బ్రహ్మస్థుతి అంటే తన గురించి తనే పాడుకుంటాడు. అంటే నిజంగా పాట పాడతాడు అనుకోకూడదు. పాడటం అంటే వేదాంతం గురించి మాట్లాడతాడు. వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఇది జ్ఞాని వైభవం. శంకరాచార్య చెప్తారు, జ్ఞాని అద్వైత ఆత్మస్థితిలో రమిస్తూ చరిస్తాడు ఈ ప్రపంచంలో. గాయన్ ఆస్తే అని శ్లోకంలో ఉంది. ఇక్కడ మనందరికీ తెలిసింది ఉంటుంది. తైత్రీయం అంటే భృగువలిలో మనకి సామగానం ఉంది. ఏతత్ సామగాయన్ నాస్తే హావు పావు పావు అహమన్నం అహమన్న మహామన్నం అహమన్న మహన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అహగ్ శ్లోకకృత్ అహగ్ శ్లోకకృత్ అహగ్ శ్లోకకృత్. ఇది మనందరికీ తైత్రీయంలో భృగువల్లో చూసాం మనం. ఇది తైత్రీయంలో జ్ఞాని ఇట్లా పాడతాడనమాట. జ్ఞాని ఇలా ఆత్మలో రమిస్తాడు. నేనే ఉన్నాను. ఇవన్నీ నాన్సెన్స్. ఆ 10 నా అర్థంలో 10 ముఖాలు కనపడుతున్నాయి. అవి ఉన్నా లేకపోయినా ఒకటి. ఐ డోంట్ మైండ్. దే ఆర్ దేర్, ఐ డోంట్ మైండ్. దే ఆర్ నాట్ దేర్, ఐ డోంట్ మైండ్. అవి నా ప్రతిబింబాలు. ఈ జగత్తు నా ప్రతిబింబం. అలా జీవించాడు రమణ మహర్షి. అలా జీవించాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఒక పిచ్చివాడు అనుకున్నారు అందరూ. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పిచ్చివాడా? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. రమణ మహర్షి ఏ గోచి పెట్టుకున్నాడు, రోజు ఒకే గోచి పెట్టుకుంటాడా, ఇలా ఆలోచిస్తారు. అక్కడికి వెళ్ళినాడు. అసలు రమణ మహర్షి ఏం చెప్పాడు తత్వం అది తెలుసుకోరు. వెళ్ళామా వచ్చామా. రమణ మహర్షి తత్వం తెలుసుకోవాలి. రమణ మహర్షి యొక్క జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలి. అలా మనం జీవించాలి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి లాగా జీవించాలి. అంటే రమణ మహర్షి లాగా గోచి పెట్టుకోమని కాదు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి లాగా నగరంగా తిరగమని కాదు. ఆత్మతత్వం వాళ్ళు ఎలా తెలుసుకున్నారు, జగత్తుని వాళ్ళు ఎలా చూశారు, వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. గోచిపెట్టు కూర్చున్నాడు, శుభ్రంగా టైంకి తినేవాడు రమణ మహర్షి. ఏముందండి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అట్లా నగరంగా తిరిగేవాడు. ఏం ప్రాబ్లం అనుకోకూడదు. అసలు లేక పుట్టారు.
మన సదాశివ బ్రహ్మేశ్వరం అయితే లేక లేక మన శంకరాచార్యలాగానే ఎన్నో గుళ్ళు గోపురాలు దిగి నిద్ర చేస్తే లేక లేక పుట్టాడు. అతనికి శివుడు, రాముడు, కృష్ణుడు 3 పేర్లు పెట్టుకున్నారు. శివరామకృష్ణ సదాశివ బ్రహ్మేశ్వరం. తర్వాత ఆయన గురువు గారు ఇచ్చిన పేరు సదాశివ బ్రహ్మేశ్వరం. అటువంటి లేక లేక పుట్టిన కొడుకు మరి పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా చేసుకో అని చేశారు. చేసినా కూడా ఆ భార్య మరి దాన్ని ఏమంటారు పుష్పవతి అయితే ఒక ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ భోజనాలు పెడుతున్నారు. నాకు ఆకలేస్తుంది అత్తయ్య గారు, నేను ఆ గారెలు పూర్ణాలు లేకపోయినా పర్లేదు, నాకు త్వరగా వడ్డించేయండి అంటాడు. ఇది ఒక ఇన్సిడెంట్, ఆయన మారటానికి ఇన్సిడెంట్ అది. సో అప్పుడు అత్తయ్య గారు ఏమంటుందంటే, బాబు నువ్వు లోపలికి రావద్దు, బయటే ఉండు. ఇంకా వంట అవ్వలేదని ఆవిడ ఉద్దేశం. నువ్వు లోపలికి రావద్దు బాబు, బయటే ఉండు అని. ఆహా, సందేశం, మంచి సందేశం ఇచ్చింది అత్తయ్య గారు నాకు. నువ్వు బయటే ఉండు, లోపలికి రాకు అంటే సంసారములోనికి ప్రవేశించకు అని అర్థం తీసుకుని చలో 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 బస్ సదాశివ బ్రహ్మేశం అయిపోయాడు. అలా మనం కూడా సంసారంలో ప్రవేశించకూడదని కాదు, సంసారాన్ని లెక్క చేయకూడదు. సంసారం అంటే ఏంటి అసలు? ఏంటి సంసారం అంటే? అంటే వేదాంతాన్ని అర్థం చేసుకోకపోవటమే సంసారం. పరాప్రకృతి, అపరాప్రకృతి 2 ఉన్నాయి. అపరాప్రకృతి అంటే ఇదే జగత్తు. పరాప్రకృతి అంటే దృక్కు, దృశ్యం, దృక్కు. ఈ దృశ్యంతో లీనమైపోతాడు అనమాట, దృక్కుని తెలుసుకోలేడు. ఆ పరాప్రకృతిని తెలుసుకోలేకపోవటమే, అహం బ్రహ్మాస్మి జ్ఞానం లేకపోవటమే సంసారం. అంతే, బాత్ ఖతం. కాబట్టి ఇప్పుడు మనం సామగానం చూసాం కదా, నేను బ్రహ్మన్, నేను మాత్రమే బ్రహ్మన్. ఈ జగత్తులోని ప్రతి వస్తువుగా, వ్యక్తిగా నేనే వ్యక్తమవుతున్నాను. అహమేవ ఇదగం సర్వం, అహం ఏవ ఇదగం సర్వం. అద్వైతం ఆత్మానం గాయన్ ఆస్తే. ఆస్తే అంటే అతను జీవన్ముక్తుడిగా ఉండిపోతాడు. ఇది ఇది కాదు, ఇది వేదాంత డిండిమహ 85. ప్రతిలోమానులోమాభ్యాం విశ్వారోపాపవాదయో చింతనే శిష్యతే తత్వం ఇది వేదాంత డిండిమహ. అధ్యారోప అపవాద న్యాయం గురించి ఇక్కడ రచయిత చెప్తున్నారు. అధ్యారోప అపవాద అనేది ఒక పద్ధతి, వేదాంతంలో ఉంటుంది. అది తాత్కాలికంగా కొన్ని స్వీకరిస్తాం మనం, ఆ తర్వాత నిరాకరిస్తాం. అధ్యారోప అంటే తాత్కాలికంగా, టెంపరీగా మనం స్వీకరించటం. అపవాద అంటే అది క్యాన్సిల్ చేసుకుంటాం, తిరస్కరించటం. ఇది అంటే ఏంటంటే వేదాంతం జగత్తు ఉంది అని తాత్కాలికంగా అంగీకరిస్తుంది, ఆ తర్వాత జగత్తును మిథ్యగా తిరస్కరిస్తుంది. ఇందాక కుండ మట్టి చెప్పాను కదా, మట్టి కుండ 2 ఉన్నాయి, ఇప్పుడు 2 లేవు, 2 లేవు, మట్టి ఒక్కటే ఉంది అంటుంది అనమాట. మీకు ఫ్లెక్స్ చెప్పాను కదా, మట్టి కుండ, మట్టి కుండ, మట్టి కుండ 2 ఉన్నాయి. అమ్మ కూతురు, అమ్మ కూతురు 2. అమ్మ మట్టి, కుండ కూతురు, లేకపోతే కొడుకు అనుకో. తర్వాత ఏమంటాడు, ఎక్కడుందా కుండ, ఎక్కడుంది? ఇదేంటి సార్ చేత్తో పట్టుకున్నారు కదా, గుండ్రంగా ఉంది కదా. ఇది కుండ కాదు, గుండ్రంగా ఉన్నటువంటి మట్టి. ఈ గుండ్రంగా ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి మట్టి మొత్తం మట్టే ఉంది, కుండ లేదు. కుండ జస్ట్ నామం. తిరస్కరించాడు అన్నమాట, కుండను తిరస్కరించాడు. అట్లా నా చేతిలో కుండ ఉంది అని గురువు అంటాడు, శిష్యుడు చూస్తాడు, సంతోషిస్తాడు. అవును గురువుగారు, మీ చేతిలో కుండ ఉంది, భలే ఉంది అంటాడు. ఆ తర్వాత గురువు ఏం చెప్తాడు, బాబు మట్టి కారణం, కుండ కార్యం. మట్టి కారణం, కుండ కార్యం అంటాడు. ఓకే, బాగుంది గురువుగారు, బాగా చెప్పారు. సడన్గా ఓ బాంబు పేలుస్తాడు గురువు. బాబు నా చేతిలో కుండ ఎక్కడుందా? కుండ లేదు అంటాడు. అదేంటి సార్, కుండ ఉంది కదా. లేదు బాబు,
మట్టి మాత్రమే ఉందంటాడు. అదేంటి గురుగారు? శిష్య, ఈ కొండను పరిశీలించు, ఈ కొండను పరిశీలించు శిష్య. ఈ కొండలో ఎటుపక్క చూసినా మట్టి మాత్రం ఉంది. కొండ అనేది నామం, నేమ్. కొండ అనే పదార్థం లేదు యథార్థంగా. కొండ అనే పదార్థం యథార్థంగా లేదు. మట్టి మాత్రమే కారణంగా ఉంది. ఇప్పుడు ఏమంటాం? నా చేతిలో కారణం మట్టి ఉంది అంటాం. అంటే కొండ దృష్టి పోయి మట్టి దృష్టి వచ్చింది కదా. ఇదివరకు కొండ 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 మా అమ్మమ్మ టైంలో ఉంది, మా అమ్మ టైంలో ఉంది, మళ్ళీ నాకు ఇచ్చింది మా అమ్మ ఈ కొండని పెరుగుతోడు పెట్టుకోవచ్చని, చాలా బాగుందని మన మన సెంటిమెంట్స్ కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు అది పోయింది, కొండ పోయింది. ఇప్పుడు దృష్టి వచ్చింది. ఏమిటి? మట్టి దృష్టి వచ్చింది ఇప్పుడు. ఇంతకుముందు మట్టి కారణం, కొండ కార్యం. మట్టి కొండ రెండు ఉన్నాయి ఇప్పుడు. ఇంతకు ముందు. ఇప్పుడు ఏమంటాం? కొండ లేదన్నాం కదా. అప్పుడు మట్టికి కార్యం లేదన్నప్పుడు కారణత్వం కూడా ఉండదు కదా, కారణం కూడా ఉండదు కదా అని తిరస్కరిస్తున్నాం. జ్ఞానం ద్వారా మట్టికి కారణత్వం ఉండదు. ఇక్కడ కొండకు కార్యత్వం లేనప్పుడు మట్టికి కారణత్వం ఉండదు కదా. కార్యం ఉంటే కదా కారణం అనే పదానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఏముంది? కారణ విలక్షణ మట్టి ఉన్నది. నా చేతిలో ఏముంది? కారణ విలక్షణ మట్టి ఉంది. కార్యం కాదు, కారణం కాదు, మారగోలి మట్టి ఉంది అంతే. ఈ బోధ ద్వారా గురువు ఏం చెప్తున్నాడు? కొండ దృష్టి నుండి మట్టిని దర్శించాలి అంటున్నాడు. కొండను చూశావు, మట్టి ఎక్కడుంది అని వెతుకుతున్నావు. ఇదివరకు కొండను చూస్తున్నావు, మట్టి ఎక్కడుందని వెతుకుతున్నావు ఇదివరకు. ఇప్పుడు నీవు మట్టిని దర్శించావు. కొండ కోసం వెతికితే ఎక్కడ కొండ దొరకలేదు. మట్టిని దర్శించావు అంటే అడ్వాన్స్డ్, పరిణితి చెందావు. అలాగే మనకు కొండ అనే జగత్తు దర్శనం అవుతుంది. మొదట్లో కొండ అనే జగత్తు దర్శనం అవుతుంది. మనం దైవం ఎక్కడున్నాడు వెతుకుతాం. కొండను చూసి మట్టిని వెతికినట్టు. ఎంత పిలిచినా దేవుడు పలకటం లేదు, నా మొర ఆలకించటం లేదు. ఈ జగత్తులో అసలు ఉన్నావా కృష్ణ కృష్ణ? వేదాంత అధ్యయనం తర్వాత జ్ఞాని ఏమంటాడు? అసలు కొండ ఎక్కడుంది? ఈ కొండ అంటే జగత్తు అనుకున్నది, అదే జగత్తు జగదీశ్వరుడుగా కనపడతాడు. ఏ కొండ మట్టిగా కనపడినట్టుగా ఇదే జగత్తు జగదీశ్వరుడుగా కనపడతాడు. నా దృష్టి మారింది. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం. ఈ శ్లోకం చెప్పగానే మీకు ఆకలి వస్తుంది, ఆకలికి తెలుస్తుంది. అంటే అన్నం తినేటప్పుడు ఈ శ్లోకం పఠిస్తాం. మీకు బ్రహ్మను గుర్తురాడు, ఫుడ్ గుర్తొస్తుంది చాలా మందికి. దైవ దర్శనం స్థానంలో బ్రహ్మను దర్శించటం వేదాంతం అంటారు. జగత్తే గాడ్గా అంటే దైవంగా వ్యక్తం అవుతుంది, భగవంతుడిగా వ్యక్తం అవుతుంది. జగత్తును ఇప్పుడు గాడ్గా దర్శించుకుంటున్నాం, భగవంతుడిగా దర్శించుకుంటున్నాం. కొండను మట్టిగా దర్శించినట్టుగా ఈ జగత్తును ఇప్పుడు మనం ఒక భగవంతుడిగా దర్శిస్తున్నాం. ఇదంతా అధ్యారోప. మట్టిని ప్రవేశపెట్టే వరకు కొండ ఉంది, కొండ కార్యం, మట్టి కారణం. ఇప్పుడు అపవాద అంటే కొండ లేదు, మట్టి కారణం కూడా కాదు. కార్యకారణ సంబంధాలు తీసేసాం. రెండు పదార్థాలు లేవు, ఒకటే పదార్థం ఉంది. ఇది అపరోక్ష అనుభూతి అంటే ఇది. కార్యేహి కారణం పశ్చాత్ కార్యం విసర్జయేత్, కారణత్వం తతో నశ్యేత్, అవశిష్టం భవేన్ ముని. అంతే. ఈ కార్యకారణ విలక్షణమైనటువంటి ఇది లేదు. అది కుండ, ఇది కొండ కాదు, అంతా మట్టే. అలాగే ఇది జగత్తు,
ఇది ఫస్ట్ అనుకుంటాము. ఇది జగత్తు కాదు, అంతా ఈశ్వర స్వరూపమే. జగత్తులో భగవంతుడు లేనిదెక్కడ? సర్వం బ్రహ్మమయం జగత్. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.